37వ తేదీన 37 రాజ్యసభ స్థానాలకు 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న ఈసీ తెలంగాణ నుంచి 2 సీట్లు ఖాళీలు ఉన్నాయి. సో ఈ షెడ్యూల్ వచ్చింది. ఎవ్రీ 6 ఇయర్స్ అంటే 6 సంవత్సరాల వీళ్ళ పదవీ కాలం ప్రతి రాజ్యసభ సభ్యుడు. మొత్తం 245 రాజ్యసభ స్థానాల్లో ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 ఖాళీ అవుతూ ఉంటారు. సో దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది పెద్దల సభ. రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేసే వాళ్ళు ఒకటైతే ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఎట్లా ఈ రాజ్యసభ సభ్యులని రాష్ట్రాల వారీగా కేటాయిస్తారు? రాష్ట్రాల జనాభా ఆధారంగా. ఇప్పుడు యూపీలో పెద్ద జనాభా కాబట్టి యూపీలో ఎక్కువ స్థానాలు ఉంటాయి. సో మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 18 ఉండే. ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి 11 అయినాయి, మనకి 7 అయినాయి రాజ్యసభ స్థానాలు. సో ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వాళ్ళ జనాభా బేస్ చేసుకొని రాజ్యసభ స్థానాల కేటాయింపు ఉంటుంది. సో ఎవరు గెలుస్తారు మెజారిటీ అంటే ఇది ఓపెన్గా జరిగేటువంటి ఎలక్షను, ఓపెన్ బ్యాలెట్ ఇది. అక్కడ ఉన్న పార్టీ ఏజెంట్కి చూపించాల్సి ఉంటుంది, పార్టీ విప్ జారీ చేస్తుంది. సో కాబట్టి ఎవరు మెజారిటీ, ఏ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం అసెంబ్లీలో వాళ్ళ సభ్యులు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏడు దాకా పోయిందంటే ఇది అమ్ముకునే దాకా పోయింది ఒక రకంగా చెప్పాలంటే, అంతే కదా. పోయినసారి గవర్నమెంట్లో కూడా ఎవరెవరు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకి పోయింది. ఒక పార్థసారథి రెడ్డి, ఇంకొక ఆయన పైసలు ఉన్న వాళ్ళది పైసలు ఉన్న ఇది. ఎందుకంటే ఇది పోటీ ఉండదు కదా. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. పార్టీ ఫండ్ ఇచ్చే ఒక 100 కోట్లు 200 కోట్లు కథం. వాళ్ళకేముంది 1000 కోట్లు ఉన్నోడికి. రాజ్యసభ మళ్ళీ అది కూడా పెద్దల సభ. ఢిల్లీ 6 ఏళ్ళు ఢిల్లీలో ఉంటే మంచి మంచి పైరవీలు చేసుకోవచ్చు, కొత్త ఇది చేసుకోవచ్చు, సంబంధాలు రిలేషన్స్ పెరుగుతాయి. అద్భుతంగా 6 ఏళ్ల కాలాన్ని తన డెవలప్మెంట్ కోసం, తన సొంత డెవలప్మెంట్ కోసం దీన్ని వాడుకుంటారు. ఇక నేను వచ్చిన షెడ్యూల్ ఇది. 26వ తేదీ ఫిబ్రవరి 2026న ఈ నెల నోటిఫికేషన్ రాబోతున్నది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 5th మార్చ్, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 6th మార్చ్, లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్ 9th మార్చ్, పోలింగ్ 16 మార్చ్. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అదే రోజు సాయంత్రం 5 గంటలకి కౌంట్ చేస్తారు. పెద్ద ఇది 1 గంట సేపు అయిపోతుంది. సో 20వ తేదీ మార్చి కల్లా టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ తెలంగాణ. తెలంగాణలో 2 ఖాళీలు ఉన్నాయి. ఆ ఇద్దరు ఎవరో రిటైర్ అవుతున్న వాళ్ళు అంటే పదవీకాలం అయిపోయిన వాళ్ళు. డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, ఈయన కాంగ్రెస్ హైకమాండ్ దాంట్లో కీలక నాయకుడు, అడ్వకేటు. ప్రతి కాంగ్రెస్ సంబంధించిన వాటిలో పెద్ద కేసెస్ ఆయనే మాట్లాడుతుంటారు. మొన్న రీసెంట్గా తెలంగాణకు సంబంధించిన నదీ జలాలకు సంబంధించిన కేసు కూడా ఆయనే మాట్లాడినట్టున్నాడు కదా, ఆయనే చేసుకున్నారు. ఒక డేకి ఆయనకు 30 లక్షలు ఇస్తారు, పర్ డే 30 lakhs. సో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు రాజ్యసభ ఇస్తున్నారు మన రాష్ట్రం నుంచి. ఆల్రెడీ ఆయన గతంలో కూడా మన రాష్ట్రం నుంచే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని రెన్యువల్ చేయబోతున్నారు. దాంతోపాటు కేఆర్ సురేష్ రెడ్డి, ఈయన బీఆర్ఎస్, గతంలో బీఆర్ఎస్ మెజారిటీ ఉంది కాబట్టి ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇంకోరికి పోతుంది. ఇది ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి ఇది ఇచ్చేస్తారు. అసలు ఆయనకు కూడా ఎందుకు ఇవ్వాలా? తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు లేరా ఇక వేరే వాళ్ళు? మీరు ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంటే వేరే రాష్ట్రం నుంచి ఇచ్చుకోండి, ఇంకేదైనా పెద్ద రాష్ట్రం నుంచి ఇచ్చుకోండి. ఇది చిన్న రాష్ట్రంలో ఇక్కడ అవకాశాలే తక్కువ కదా. మేము ఏడున్నామంటారా? మేము ఏడ గెలిచినాం ఏడుందిగా అంటారా కాంగ్రెస్? సో మరి మిగతా అభిషేక్ మను సింఘ్వికి ఒకటి ఇస్తే మరి మిగతాది ఎవరికి ఇస్తారు? మళ్ళీ దీన్ని కూడా ఇంకొక రెడ్డి గారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా? ఆయనకి ఇవ్వండి, ఆ బెల్లైనాయకి ఇవ్వండి. ఆయన మీ పార్టీ ఐడియాలజీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకుల్లో మొదటి వరుసలో ముందంజలో ఉన్నాడు. మొన్న కూడా రీసెంట్గా ఆయన ఈ గిరిజన నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల మీటింగ్లు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చి కొంత మీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు కదా. సో ఇప్పుడు మీకు ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సమస్య అదే కదా. సో కాబట్టి అట్లాంటి మీ పార్టీ కార్యకర్తలని, సోల్జర్స్కి కనుక మీరు అవకాశం కల్పిస్తే మీ పార్టీ ఏమైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ దట్టు తెలంగాణ ఉద్యమకారుడు, కష్టపడ్డోడు, హార్డ్ వర్క్ చేసిండు,
ఏమి ఇచ్చిర్రు? ట్రైకార్ చైర్మన్ అని నిధులు లేని ఒక కార్పొరేషన్ అప్పచెప్పి ఆడ కూసబెట్టిర్రు. పార్టీ బాగుపడడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి, ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి, అవతలోడన గట్టిగా మాట్లాడించడానికి మాత్రం ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారు. రాజ్యసభ ఎంపీలకు లేకపోతే ఇంకో దానికి వీళ్ళు పనికిరారు. ఆయనకు గదేంది, ఆయనకు అది చాలా పెద్దది అవుతుంది. ఎవరికి ఇవ్వాలా? ఎవడో 100 కోట్ల నోటికి ఇవ్వాలనా? లేకపోతే మళ్ళీ కేశవరావుకి ఇవ్వాలనా? వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా? వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ పార్టీ ఇట్లా ఎందుకు ఉంటుంది చెప్పండి. చలో ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. చేనేత రుణమాఫీ ఇంకా కాలేదన్నా కొంచెం అడగండి. ప్రకటించి 2.5 సంవత్సరాలు దాటింది. పుట్టపాక గ్రామం నుంచి వేణుగోపాల్ అడుగుతున్నాడు. చేనేత రుణమాఫీ చాలా తక్కువ అమౌంటే, అది కూడా 33 కోట్లు 50 కోట్లు ఎంతో ఉన్నది. సబ్జెక్టు కరెక్షన్ ఎంతో నెంబర్. రీసెంట్గా పాపం వాళ్ళంతా రిలే దీక్షలు కూడా చేశారు ఆ సొసైటీల ముందు, ఆ మండల స్థాయిలో. ఆయన ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి రైతు రుణమాఫీ చేసినావు కదా, 60% 70%, అది కూడా ఇంకా చాలామందికి గాలే. సరే అయిన వాళ్ళకన్నా కనీసం ఆ 1,50,000 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కొంతమంది కన్నా అయింది కదా. మరి ఇది చాలా చిన్న అమౌంట్ కదా, ఒక రైతు రుణమాఫీలో ఒక జిల్లాకు సంబంధించిన అమౌంట్ కూడా కాదు. మరి ఇది ఎందుకు చేస్తలేవు? అసలు ఆ జౌలీ శాఖ అన్నది ఎవరికి ఇచ్చిర్రు? తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిర్రు. కనీసం ఆ మొగ్గం అంటే ఏంది, పోగంటే ఏంది, బట్ట అంటే ఏంది, చీర అంటే ఏంది, రంగు అంటే ఏంది, చేనేత కార్మికుడు అంటే ఎవరు, కనీసం అవగాహన ఉన్న వాళ్ళకైనా ఆ మంత్రి పదవి ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకైనా ఇవ్వాలి కదా. ఆయనకేం తెలుసు? మరి ఎందుకు ఇవ్వట్లా? ఇది అన్యాయం కదా. హామీ ఇచ్చి మీరు నిలబెట్టుకోకపోవడం ఏంది? రైతు బంధు ఎప్పుడు? మరి ఇప్పుడు 23వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉందట. ఇప్పుడు 19, 20 ఇవాళ రేపు ఢిల్లీకి పోయి వీళ్ళంతా హైకమాండ్ దగ్గర ఏదో అటెండ్ అయ్యి వస్తారట. 23వ తారీఖు డిసైడ్ అవుతుంది. మేబీ నేను అనుకుంటే ఈ మధ్యలోనే స్టార్ట్ అవ్వచ్చు. ఐటీడీఏ అసలు ఉందా? ఐటీడీఏ సరిగ్గా పనిచేస్తే, దానికి నిధులు కేటాయింపులు సరిగ్గా జరిగితే ఈ గిరిజన గ్రామాలు ఇవన్నీ ఎందుకు ఇట్లుంటాయి? ఉండవు కదా. ప్రతిసారి బండి సంజయ్ని తిట్టడమే. ఆల్రెడీ గంగుల కమలాకర్ చెప్పాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆల్రెడీ డిస్కషన్స్ చేశామని. మరి ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఎలా చెప్తారు? ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు అన్నది కరెక్టే. బీఆర్ఎస్ కాంగ్రెస్, నేను కూడా అదే చెప్పిన కదా, మేమేం దాచుకోలే కదా. గంగుల కమలాకర్ చెప్పింది నేనే కదా. గంగుల కమలాకర్తో మాట్లాడి ఆ ఆడియోని ప్లే చేసింది. దాన్ని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. గంగుల కమలాకరు ఫస్ట్ కాంగ్రెస్తో చర్చలు జరిపిరు వీళ్ళు రాత్రి 3 గంటల దాకా. ఏమని? మాకు డిప్యూటీ మేయర్ ఇవ్వండి, మీరు మేయర్ తీసుకుని మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే చలో రెడీ. కాకపోతే కాంగ్రెస్లో 2 వర్గాలై వీళ్ళకి కుదరలే. మరి ఇప్పుడు ఈడ 2 వర్గాలైంది, కుదరలేదు. ఎందుకు కుదరలేదు? మరి ఇప్పుడు మిగతా నిజామాబాద్లో, రాయకల్, జగిత్యాల ఇట్లాంటి ప్లేసుల్లో వర్గాలుగా ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్ళి అక్కడ మరి అయ్యారు కదా, చైర్మన్లు అయ్యారు కదా. మరి ఇక్కడ ఎందుకు కుదరలే? కాంగ్రెస్ చైర్మన్లు అయ్యారు కదా. సరే అది పక్కన పెడదాం. అక్కడ ఏదో అయింది, డిస్టర్బ్ అయింది, 3 గంటల దాకా చర్చలు జరిపి అయిపోయింది. అక్కడ పొత్తుకు రెడీ అయ్యారు వాళ్ళు. మళ్ళీ అయిపోయిన తర్వాత మరి బీఆర్ఎస్ మరి ఎందుకు సైలెంట్ ఉన్నది? ఎవరి కోసం సైలెంట్ ఉన్నది? ఇది నేనంటలేను, రఘునందన్ రావు గారు అడుగుతున్నారు. మీరు చూసిర్రా? ఆర్టీవీలో వీడియో ఒకటి ఉన్నది, ఆర్టీవీలో ఉన్నది. కేటీఆర్ గంగుల కమలాకర్కు చెప్పి ఎందుకు బీజేపీకి అనుకూలంగా సైలెంట్గా ఉంచిండు ఓట్లు వేయకుండా అని నేను అంటలేను. బీజేపీ నిఖార్సైన కార్యకర్త, నాయకుడైన రఘునందన్ రావు గారు క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, అది క్లారిటీ. వైఎస్ షర్మిల నేమ్ కూడా వినిపిస్తుందట రాజ్యసభకి. ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఆమెకి ఇక్కడ షర్మిల వినిపిస్తుంది బ్రదర్, ఇక్కడ లేనట్టుగా ఆమెకి ఇస్తారా? జగిత్యాల జీవన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఏమిస్తారో మరి ఆయనకు. అన్న బండి సంజయ్కి మీకు ఎక్కడ చెడింది? చెడడం ఏముంటుందండి? ఒక చెడడము లేకపోతే యుద్ధము అట్లాంటిది ఏమి ఉండదు. ఆయనే మొన్న కార్యకర్తలకు సంబంధించిన ఒక మీటింగ్లో ఏదో మాట్లాడిండట. వాడు వేస్ట్ కాడని ఏదో అన్నాడట. అయినా కూడా మేమేం ఫీల్ కాం. మేము చాలా బాధ్యతతో వ్యవహరిస్తాం. మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూ అవసరం ఉన్నప్పుడు బరాబర్ ఫోన్ చేస్తాం, ఇంటర్వ్యూ అడుగుతాం. అంతవరకే మా పని. ఆయనతో మాకేమన్నా
డైలీ వ్యాపార సంబంధాలు లేకపోతే ఇంకొక రిలేషన్ ఏమైనా ఉందా? లేదు కదా. వాళ్ళు అనుకుంటారు, లీడర్లు అనుకుంటారు, మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేస్తారు. వాళ్ళు అట్లే ఉంటుంది. రాజకీయ నాయకులు ఏముంటుంది, అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటారు, ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక వార్త నిజాలు చెప్తే భయం, ఇబ్బంది పడుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. తెలంగాణలో కార్లు ఎన్ని ఉన్నాయి, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? కారు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వద్దు అని ఉంది కదా. ఈ తెలంగాణలో మొత్తం రేషన్ కార్డులలో ఉన్న సభ్యుల లెక్కలు తీస్తే 3.5 కోట్లే ఉన్నట్టుంది. అంటే తెలంగాణ మొత్తం వైట్ రేషన్ కార్డులలోనే ఉన్నది. అంటే అందరు పేదోళ్ళే ఉన్నారు. జస్ట్ ఒక 5 to 10% మాత్రమే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇందులో అర్హులైన పేదలు కూడా ఇంకా చాలామంది రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఇది. ఈ ఫ్రీ స్కీమ్స్ కథ ఇట్లుంటుంది. నల్గొండ, కట్టంగూరు, కురుమర్తికి రోడ్డు లేదు, 10 సంవత్సరాలు అవుతుందట. రఘు అన్న రైతు బంధు 5 సార్లకు 2 సార్లు వేసి 3 సార్లు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు ఎగ్గొడతాయి కదా, మరి మనం ఏం చేస్తున్నాం? మనం అవే ప్రభుత్వాలను నమ్ముతున్నాం కదా సమయానికి, ఎలక్షన్లు అప్పుడు. తుమ్మల నాగేశ్వరరావు కట వాళ్ళ కులపోలని చంద్రబాబుని కలవడానికే సమయం లేదట. ఇంకా నేతన్నల గురించి మాట్లాడడానికి టైం ఎక్కడిది అన్న, కొంచెం ఆలోచించి నువ్వు కూడా. మీరు చెప్పింది కూడా వాస్తవమే అనుకోండి. ఆటో వాళ్ళ గురించి మాట్లాడండి, మాకు ఇస్తా అన్న 12,000 ఎప్పుడు ఇస్తావన్నా? నేను అన్నయింది 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టేది కాంగ్రెస్. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామని. మరి వాళ్ళు మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఇబ్బందుల పాలు అవుతున్నప్పుడు, సరే మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు దీనివల్ల పెద్ద ఇదేం లేదు. ఈ 12,000 రూపాయల వల్ల వాళ్ళ జీవితాలు ఏం గొప్పగా ఏం ఇదవవు. కానీ అట్లీస్ట్ వాళ్ళకి అరే గవర్నమెంట్ ఒకటి చేసింది అన్న ఒక ఇదన్నా ఉంటుంది కదా. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఓవర్ స్పీడ్గా నడిపిస్తున్నారట. రాజీవ్ యువ వికాసం ఏమైంది? అది గాలే కొట్టుకపోయింది. అది కామారెడ్డి ఎమ్మెల్యే గురించి మాట్లాడండి. ఏం మాట్లాడాలా? కామారెడ్డి ఎమ్మెల్యే గురించి. కోదాడ రాజేష్ గురించి మాట్లాడండి. నెక్స్ట్ మదర్ డైరీ గురించి మాట్లాడండి. బీసీ బంధు, దళిత బంధు మాట్లాడేవారే లేరు. మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాగానే రైతు బంధు ఇస్తారు. ఇప్పుడు దానికోసమే వెయిటింగ్. గంజి రఘు అన్న, మీరు యాంటీ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్ళండి. నేనెందుకు వెళ్తా? మేమెందుకు ఒక ఎజెండాకి యాంటీగా, అంటే ఒక రిలీజన్కి యాంటీగా మేమెందుకు వెళ్తాం? వెళ్ళాం. బీజేపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు క్వశ్చన్స్ బాగా వేస్తారు, అదే నాన్ బీజేపీ వాళ్ళని అడగనట్టు క్వశ్చన్స్ చేస్తారు. యు ఆర్ అర్బన్ నక్సలట. అందరినీ ఒకే రకంగా క్వశ్చన్ చేస్తాము. మేము చేసిన క్వశ్చన్ మేము అడగడం అర్బన్ నక్సలైట్ కనిపించినందుకు ధన్యవాదాలు. అర్బన్ నక్సలైట్ అంటే వాళ్ళు ఏంది? అది ఎవడైతే క్వశ్చన్ చేసాడో వాడు అర్బన్ నక్సలైట్ మీ ఉద్దేశంలో. థ్యాంక్ యూ. ఎవరినైనా ఒకే రకంగా అడుగుతుంది, దాంట్లో ఏం తేడా ఏం లేదు అక్కడ. మేము ఎవరినైనా ఒకే రకంగా అడుగుతాం కాబట్టి అందరు ఇంటర్వ్యూలు ఇస్తారు మాకు. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ నేను ఇవ్వను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబుని కలిసిండట. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం దారుణంగా ఉంది. మా నిజాం కాలేజ్ తెలంగాణ ఉద్యమం గురించి చెప్పండి. నిజామాబాద్ వాడు మా క్లాస్మేట్ ఆంధ్ర విగ్రహం పగలగొట్టడం స్టార్ట్ చేసింది. ఏందో మరి.